దయచేసి వినండి. మా ఛానల్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని టంగ్మని కొట్టండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ నేర్పిన వంటలు. ఈరోజు మనము మిర్చి మసాలా కర్రీ చేసుకుందాము. టమాటా మిర్చి మసాలా కర్రీ. బజ్జి మిర్చీలు ఉంటాయి కదండి, అవి వేసుకొని పల్లీలు బాండీ పెట్టుకున్నాను నేను స్టవ్ మీద. పల్లీలు కొన్ని, నువ్వులు, ధనియాలు, కొబ్బరి, ఎండి కొబ్బరి వేసుకోవాలి. అవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా దూరగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. అవి పల్లీలు, నువ్వులన్నీ, పల్లీలలో నువ్వులు వేస్తే చిట్టుపట్లు ఆడుకుంటుంటే, జీలకర్ర, కొంచెం గరం మసాలా, చెక్క, లవంగా, ఇలాచి అన్నీ కలిపినాయి కొంచెం వేసిన లైట్గా నేను. అవన్నీ బాగా దూరగా వేయించుకోవాలి. పల్లీలు మంచిగా కొంచెం ఇట్లా పలికేలాగా పలికిపోతాయండి. మనం చిన్నగా పెట్టి వేయిస్తే అట్లా పొట్టంతా ఊడిపోతుంది. అట్లా మాడకుండా వేయించుకోవాలి. ఇట్లా చింతపండు కూడా కొంచెం లైట్గా వేసుకోవాలి, నేను చూపించిన విధంగా. అవన్నీ కలిపి వేపుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అన్నీ కలిపి ఆయిల్ పెట్టుకొని టమాటాలు మీరు కాట్లు పెట్టుకొని నూనెలో వేసుకోండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత, బాగా అంటే మామూలుగా ఫ్రై చేసుకోవాలి. మీరు 2 ముక్కలు చేసుకొని కూడా వేసుకోవచ్చు. నేనైతే అట్లా వేసిన. అట్లా ఫ్రై చేసి కొంచెం ఒక్కొక్కటిగా అన్నీ కట్ చేసి నూనెలో వేసి ఫ్రై చేయాలి. అట్లా బాగా ఫ్రై అవ్వనివద్దు, ఖరాబ్ అయిపోతుంది, మెత్తగా అయిపోతే. మామూలుగా 1 నిమిషం పాటు ఉంచాలి, నూనెలో తీసేయాలి. తీసి మిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి దాంట్లో నూనెలో. అవి కూడా కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చిలు ఇవి 2 కట్ చేసి వేసుకున్నాను నేను. కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి. పసుపు కొంచెం వేసుకొని దాంట్లో ఇంకా పేస్ట్ వేసుకోవడమే. మనం రుబ్బుకున్న పేస్ట్ ఉంటుంది కదా, వేసుకున్నాం కదా, పేస్ట్ నూనెలో వేసుకోవాలి. కొంచెం పెట్టుకొని పసుపు వేగిన తర్వాత అవి పేస్ట్ మనం దాంట్లో వేసుకోవాలి. నూనెలో వేసుకుంటే అన్నీ వేపుకున్నాయి కదా, మనకు ఎక్కువసేపు అవసరం లేదు. కొంచెం కారం వేసుకోవాలి. తగినంత కారం వేసుకోండి, తగినంత ఉప్పు, మీ టేస్ట్కి తగ్గంత వేసుకోండి. అదంతా బాగా కలుపుకోండి, మంచిగా మిక్స్ అయ్యేటట్టు. అట్లా చూపించిన విధంగా, వీడియోలో చూపించిన విధంగా మంచిగా కలుపుకోండి. అలా నూనెంతా పైకి వచ్చిన తర్వాత చూడండి, ఒక 2-3 నిమిషాలు, ఒక 5 నిమిషాలు స్లిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకుంటే అట్లా నూనె అంతా పైకి వస్తుంది. పైకి వచ్చిన తర్వాత మనం వేపుకున్న టమాటాలు దాంట్లో ఒక్కొక్కటిగా తీసి వేసుకోవాలి. లేదంటే అట్లా కాకపోతే మీరు ముక్కలు చేసి కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. అది వేసిన తర్వాత మనం టమాటాలన్నీ గ్రేవీలో వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే మన గ్రేవీ మసాలా మొత్తం దానికి టమాటాలకు పట్టేస్తుందండి. చూడండి, కర్రీ ట్రై చేసి ఒకసారి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూడండి, టమాటా మసాలా కర్రీ రెడీ అయిపోయింది కదా. మంచిగా టమాటా మిర్చి మసాలా కర్రీ. మనం పులావులకు కానీ, మనకు ఏదైనా బగారా రైస్ చేసుకున్నప్పుడు ఇలా చేసుకుంటే చాలా